ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే మంచి మనసున్న రైతు ఉండేవాడు. అతని దగ్గర 2 ఆవులు, రాణి మరియు వాణి. అవి అతని జీవితానికి ఆధారం. రోజూ అవి ఇచ్చే పాలు అమ్మి, రామయ్య తన జీవితం నెట్టుకొచ్చేవాడు. ఒక రోజు, రామయ్య అడవిలో ఆవులను మేపుతూ, చెట్టు కింద కూర్చున్నాడు. అతను ఆకాశం వైపు చూసి అన్నాడు, దేవుడా, నేను నిజాయితీగా ఉన్నా, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. రాణి, వాణి అది చూసి చాలా బాధపడ్డాయి. వాణి మెల్లగా చెప్పింది, మన యజమాని ఎంత మంచివాడు, అతనికి సహాయం చేయాలి. అప్పుడు రాణి కళ్లలో ఒక వెలుగు మెరిసింది. రాణికి ఒక మాయాశక్తి ఉంది. ఆ రాత్రి, రాణి తన మాయాశక్తిని ఉపయోగించింది. మరుసటి రోజు ఉదయం, రామయ్య ఆశ్చర్యపోయాడు. రాణి వేసిన పెడ బంగారంగా మారిపోయింది. రామయ్య షాక్ అయ్యాడు. ఇది నిజమా? ఆ బంగారం అమ్మి, రామయ్యకి మంచి డబ్బు వచ్చింది. రోజురోజుకి, రాణి వేసే పెడ బంగారంగా మారింది. రామయ్య జీవితం మెరుగుపడింది. మంచి మనసు. కాని రామయ్య మారలేదు. పేదవారికి సహాయం చేశాడు. గ్రామానికి నీళ్లు తెప్పించాడు. పిల్లల చదువుకి డబ్బు ఇచ్చాడు. గ్రామం మొత్తం అతన్ని గౌరవించింది. ఒక రోజు, ఒక దుర్మార్గుడు రామయ్య దగ్గరకు వచ్చాడు. అతను అడిగాడు, నీ దగ్గర బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? రామయ్య నిజం చెప్పలేదు. కాని ఆ వ్యక్తి దొంగగా గమనించాడు. ఒక రాత్రి, ఆ దొంగ రాణిని దొంగిలించడానికి వచ్చాడు. కాని, రాణి మాయా శక్తి పని చేసింది. ఆ దొంగ రాయి లాగా నిలిచిపోయాడు. మరుసటి రోజు, రామయ్య చూసి అర్థం చేసుకున్నాడు. లోభం నాశనం చేస్తుంది. అతను దేవుడికి నమస్కరించి అన్నాడు, ఈ వరం నాకు కాదు, గ్రామానికి ఉపయోగపడాలి. లోభం మనిషిని నాశనం చేస్తుంది. మంచితనం మనిషిని నిలబెడుతుంది. ఇలా, మాయా బంగారు పెడతో వచ్చిన సంపద, మంచి పనులకు ఉపయోగపడింది. లోభం ప్రమాదకరం. మంచి మనసు ఉన్నవారికి దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటి మరిన్ని తెలుగు స్టోరీస్ మరియు ఫనీ వీడియోస్ కోసం చిన్ను స్టోరీ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.